బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీహార్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు బీహార్లో ఎంఐఎం అలాగే జనసురాజ్ పార్టీ ఏం చేయబోతున్నాయనేటువంటి చర్చ ఇప్పుడు అందరిలోనూ ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బీహార్లో ఎన్నికల ఫలితాల తర్వాత అసలు ఇప్పుడు బీహార్లో ఎంఐఎం కానీ జనసురాజ్ పార్టీ కానీ ఏం చేయబోతుంది అనేటువంటి చర్చ అయితే అందరిలోనూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? బీహార్ వచ్చినటువంటి ఫలితాలు గతంలో ఎప్పుడు అంత వన్ సైడ్ రాలా, కానీ ఈసారి వన్ సైడ్ వచ్చింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి గారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు కొత్త పార్టీని అందుకుంది ఎంఐఎం. అసదుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడు, నేను నితీష్ కుమార్ గారికి మద్దతు ఇస్తాను అని చెప్పి, ఇది సమగ్ర అభివృద్ధి చేస్తే నేను మద్దతు ఇస్తాను, నా 5 ఎమ్మెల్యేలతో మద్దతు ఇస్తానని చెప్పి అంటున్నాడు ఆయన. 5 ఎమ్మెల్యేలతో మద్దతు ఇస్తే అంతా ఇవ్వకపోతే అంత ఆయనకు అవసరమే లేదు. అవును. కానీ ఈయన ఉత్తరాంచల్ని, పూర్వాంచల్, ఉత్తరాంచల్ వీటితో పాటు ఈ అంతా సమగ్ర అభివృద్ధి, అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేస్తే నేను మద్దతు ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. ఇది ఒక స్ట్రాటజీ. ఎందుకు స్ట్రాటజీ అని అంటే 5 ఎమ్మెల్యేలు ఉన్నారు గెలిచి, గతంలో కూడా 5 గెలుచుకున్నారు. 5 కాస్త 4 వెళ్ళిపోయారు, ప్రభుత్వంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక్కళ్ళే మిగిలారు. ఈసారి కూడా 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 5 కూడా వెళ్ళిపోతారనేది ఆయనకి సందేహం ఉండి ఉండొచ్చు బహుశా, నేను అనుకోవటం. అందుకే ఇప్పుడు జియో ట్యాగింగ్ అని పెడుతున్నారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈయనకి అందుబాటులో ఉండాలంట, వాళ్ళ మూవ్మెంట్స్ అన్ని ఉండేలాగా ఒక క్యూఆర్ కోడ్ పెడుతున్నారంట వాళ్ళకి. క్యూఆర్ ఎమ్మెల్యేలకి క్యూఆర్ కోడ్ పెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మూవ్మెంట్ తెలుసుకోవడానికి 5 ఎమ్మెల్యేలకి. ఓకే. ఇది అసదుద్దీన్ ఆయన 5 ఎమ్మెల్యేలు ఇప్పుడు నిఘా నేత్రాలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు 5 ఎమ్మెల్యేలు ప్రభుత్వంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారనేది బహుశా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది. అందుకని చెప్పేసి ఆయన ఏమంటున్నాడు, నితీష్ నేను మద్దతు ఇస్తాను 5 ఎమ్మెల్యేలకి, సమగ్ర అభివృద్ధి చేయండి అని. అంటే సమగ్ర అభివృద్ధి చేయకపోతే నితీష్ కుమార్ని మళ్ళీ ఎందుకు ఎంచుకుంటారు వాళ్ళు? 20 సంవత్సరాల నుంచి ఆయన సీఎం నితీష్ కుమార్, మళ్ళీ ఇప్పుడు ఆయన్ని మళ్ళీ ఎంచుకున్నారు. సో మళ్ళీ ఎందుకు ఎంచుకుంటారు? సమగ్ర అభివృద్ధి చేయకపోతే అక్కడ ఉండే ప్రజలు. ఇప్పుడు కొత్తగా ఈయన ఒక స్లోగన్ తీసుకొచ్చి, నేను మద్దతు ఇస్తాను, మీరు సమగ్ర అభివృద్ధి చేస్తే కొన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేస్తున్నారు మీరు, అలా కాకుండా అన్ని ఏరియాలకు అభివృద్ధి చేస్తే అని చెప్పి అంటున్నాడు. అంటే ఈ 5 కాపాడుకునేటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. ఈ 5 పోతే పరిస్థితి ఏంటి అని, ఆ ఎంఐఎం పరిస్థితి. ఈ ఎంఐఎం యాక్చువల్గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇక్కడ తెలంగాణలో అలాగే బీహార్, ఈ 2 రాష్ట్రాల్లోనే కనపడుతుంటది. మిగతా చోట్ల పోటీ చేస్తుంది. పోటీ చేసి ఎవరికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది? బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. ఎంఐఎం అసదుద్దీన్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి ఇద్దరి మధ్య మంచి గుడ్ టర్మ్స్ ఉన్నాయి అనేది పొలిటికల్ వర్గాల్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా వినిపించేటువంటి మాట. సో అందులో భాగంగానే బీహార్లో కూడా ఈయన దాదాపు 50-60 స్థానాల్లో పోటీ చేశారు. ఈ 50-60 స్థానాల్లో పోటీ చేసిన ప్రతి చోట, అక్కడ వీళ్ళు పోటీ చేసిన ప్రతి చోట బీజేపీ గెలిచింది. ఇప్పుడు మొన్న లెక్కలు తీస్తే ఆర్జేడీ, కాంగ్రెస్ ఓడిపోవడానికి దాదాపు ఈ 40-50 చోట్ల ఎంఐఎం కారణం అని చెప్పి, అక్కడ ఉండే లోకల్ పార్టీ ఇంకో దానితో టైఅప్ అయిపోయి వీళ్ళు పోటీ చేసి ఓట్లు గెలిచేశారు. మైనార్టీ ఓట్లు తీశారు, కానీ అక్కడ బీజేపీ గెలిచింది. అక్కడ సినారియో అంటే ఎవరిని గెలిపించడానికి ఈయన వెళ్తున్నాడు, ఈయన గెలవడానికా లేకపోతే ఈయన అధికారంలో రావడానికా లేకపోతే ఏంటి అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో అక్కడ సమాజ్వాదీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి ఉత్తరప్రదేశ్లో అంటే అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం. అక్కడ కూడా అంతే కదా, దాదాపు 150-160 స్థానాల్లో పోటీ చేశారు. అలాగే ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నారు. కర్ణాటక మాత్రం వెళ్ళా. ఎందుకు వెళ్ళలేదంటే కర్ణాటకలో ఉన్న ముస్లిం పెద్దలు రావద్దన్నారు. రావద్దని చెప్పారని అప్పట్లో న్యూస్ వచ్చింది. అదే ఆ ఎలక్షన్ సందర్భంగా వచ్చింది. అందుకే కర్ణాటకలో అడుగు పెట్టలేదు. యాక్చువల్గా కర్ణాటకలో మీకు మైనారిటీలు ఎక్కువగా ఉంటారు. అవును, కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు గుల్బర్గా లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. అక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళే ప్రయత్నం చేశారు కానీ వెళ్ళలేదని చెప్పి తెలుస్తుంది అప్పుడు వచ్చినటువంటి న్యూస్. ఎందుకంటే ముస్లిం పెద్దలు ఫత్వా జారీ చేసేసి రావద్దని చెప్పేసి చెప్పారనేది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా లాస్ట్ ఎలక్షన్స్లో నీకు ఆయన హైదరాబాద్ పార్లమెంట్ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నాడు కదా, ఆయన జీవితం మొత్తం వాళ్ళే కదా. అక్కడ కూడా 7 నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాంద్రాయణగుట్ట అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చావు తప్పి కన్ను
లొట్టపోయిందని అంటారు కదా, ఆ టైప్లో పెద్ద మెజార్టీ రాకుండా గెలిచాడు అక్కడ ఎంఐఎం అభ్యర్థి. అది గమనించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పార్టీకి దూరమై కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యాడు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీకి. అవును, అసలు కాంగ్రెస్ పార్టీ తోటి పూర్వం నుంచి ఉంది ఎంఐఎం. అసలు ఎంఐఎం ఇంత బలపడటానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తోటి అసోసియేట్ అయింది. 2014 నుంచి అసోసియేట్ అయ్యి బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉంటుంది. సరే, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ వచ్చాయి ఏంటి అనేది అక్కడ ఉన్నట్టు ప్రజలకు తెలుసు. అంటే ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే వాళ్ళతో సత్సంబంధాలు అంటే అంతే, ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏది వచ్చినా కానీ అసోసియేట్ అవుతారు. కాకపోతే ఏంటంటే ఎంఐఎం బీహార్లో లాస్ట్ టైం కూడా 2020లో కూడా 5 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. ఇప్పుడు కూడా 5 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. మరి ఈ 5 మంది ఎమ్మెల్యేలు పోయినసారి 4 వెళ్ళిపోయారు, 1 మిగిలారు. ఈసారి 5 వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అనేది ఆయన ఆందోళన అయి ఉండొచ్చు బహుశా, అందుకే అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చుంటారు. ఇక రెండవ పార్టీ, అక్కడ బాగా భారీగా ఓట్లు చీల్చినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే, భారీ మీన్స్ గెలుపోవటములకు సంబంధించి జనస్వరాజ్ పార్టీ. డిపాజిట్లు రాలా వాళ్ళు ఎవరికి, అన్ని చోట్ల పోటీ చేశారు, డిపాజిట్లు రాలా ప్రశాంత్ కిషోర్కి. ఆయన ఇప్పుడు ఏం చెప్తాడు, ఆయన ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఈవీఎంల గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఆర్జేడీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ మాట్లాడుతున్నారు, అలాగే దొంగ ఓట్లు అని చెప్పేసి మాట్లాడారు, ఇవన్నీ మాట్లాడారు. ఈవీఎంలు ఆల్రెడీ ముందుగానే ఓట్లు వేసుకున్నట్లు ఈవీఎంలు పెట్టేశారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇది పోలింగ్ ముందే మినిమం ఓట్లు వేసుకొని పెట్టారు ఆ ఈవీఎంలని అని చెప్పి అంటున్నారు ఇప్పుడు. సో అలాంటి మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా వినిపించింది. ఇది ముందుగానే ఓట్లు వేసుకుని పెట్టారు, ముందుగానే ఓట్లు వేసుకుని ఈవీఎంలను పెట్టుకుంటే ఏజెంట్ ఏం చేస్తున్నారు, ఏజెంట్లకు తెలుస్తుంది కదా. ఏజెంట్లకి ముందు ఓపెన్ చేసి సీల్ ఓపెన్ చేసి అది నొక్కి చూపిస్తారు. వాళ్ళ సంతకం తర్వాతనే అక్కడ పోలింగ్ ప్రారంభమైంది. అవును. సో మరి అలా ఎలా సాధ్యం అది, ముందే ఓట్లు వేసుకోవడం అనేది? అదొకటి. రెండేంటంటే ఈవీఎంలు ఛార్జింగ్ ఉంటుంది కదా, ఈవీఎంల ఛార్జింగ్ ఆ 25% అయిపోయింది, కానీ మళ్ళీ ఇప్పుడు కౌంటింగ్ వచ్చేటప్పటికి 90% ఉంది, అది ఎట్లా పెరిగిద్ది అని అంటారు. అదొక డౌట్. ఈవెన్ మాజీ ఎలక్షన్ కమిషనర్లు కూడా కొంత దాంట్లో డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, అసలు అలాంటిది ఏం లేదు, మీరు నమ్మండి, అలాంటిది ఏం లేదు. ఇప్పటికే ఇప్పుడు ఆల్రెడీ బ్యాలెట్ సింబల్స్ని పెద్దవి చేశారు సైజు, అలాగే ర్యాండమ్గా ఈవీ ప్యాడ్లు లెక్కేస్తున్నారు. తర్వాత ఓటు వేసిన తర్వాత బటన్ నొక్కిన తర్వాత ఎవరికి ఓటు పడుతుందని చెప్పడానికి 7 seconds ఇచ్చారు. అంతకుముందు 3 సెకండ్లు వెళ్ళిపోయేది, 3-4 సెకండ్లు, దాన్ని 7 secondsకి ఇచ్చారు. సో ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మీరు అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెబుతుంది. కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈవీఎంలు నమ్మడానికి లేదు, ఈవీఎంలే ఇంత చేసినాయి అంటున్నారు. కానీ ఆయనకి అసలు డిపాజిట్లు కూడా రాలేదు ఎక్కడ. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను అంటున్నాడు. ఆయన ఏంటి, మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ వ్యూహకర్తగా ఎదిగాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేసింది కూడా అదే కదా, బీహార్లో కూడా అదే చేశాడు. అదే అయినా కానీ ప్రజలు తిరగొట్టారు, ఆయన్ని చావు దెబ్బ కొట్టారు. అసలు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు, అతను ఎక్కడ ఒక అభ్యర్థి కూడా డిపాజిట్లు రాలే. సరే, దాని ప్రభావం ఎవరి మీద ఉంది అని అంటే, ఇప్పుడు మరి బీజేపీ ఓట్లు చీల్చుకుందా లేకపోతే ఆర్జేడీ కాంగ్రెస్ ఓట్లు చీల్చుకుందా అని అంటే, అసలు అప్పట్లో సర్వేలు ఏం చెప్పినాయి, బీజేపీ ఓట్లు ఎక్కువ చీల్చుకుంటున్నాను, కానీ చీల్చుకుంది బీజేపీ ఓట్లు కాదు, వీళ్ళ ఓట్లే చీల్చుకుంది. సో సీన్ కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆడపెద్ద జోకర్లుగా కనబడుతున్నారు బీహార్లో. సో అందుకే వీళ్ళు వాళ్ళ పార్టీని మనుగడ కొనసాగించడానికి ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నాడు, ఇప్పుడు నేను మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్తాను, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని చెప్పి ఆయన వెళ్తున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ ఏంటి, ఉన్న 5 ఎమ్మెల్యేలు కాపాడుకోవడానికి నేను మద్దతు ఇస్తాను అంటున్నాడు. నితీష్ కుమార్ గారు అడగలేదు కదా, సో నేను మద్దతు ఇస్తున్నాను. ఇవన్నీ కూడా పొలిటికల్గా వీళ్ళిద్దరూ అక్కడ పార్టీని ఉనికిని నిలుపుకునే ప్రయత్నం. ఆయనేమో చేతులు ఎత్తేసాడు, ఎవరు, తేజస్వి యాదవ్. వాళ్ళ ఇంటి కుటుంబ గొడవలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో షర్మిల జగన్మోహన్ రెడ్డి, అలాగే ఇక్కడ కేటీఆర్ కవిత మధ్య ఏ విధంగా ఉందో అక్కడ తేజస్వి యాదవ్ను వాళ్ళ సిస్టరు మధ్య అలానే గొడవలు జరుగుతున్నాయి. సేమ్ ఇదే ఎపిసోడ్ అక్కడ నడుస్తుంది. అసలు ఇప్పుడు ఆర్జేడీ ఉంటుందా ఉండదా అనేది డౌట్ అక్కడ. ఆర్జేడీ ఉండే పరిస్థితి ఉందా లేదా అనేది. అసలు కాంగ్రెస్ వాళ్ళు అయితే అసలు కంప్లీట్గా అటువైపు చూడటం కూడా మానేశారు. రాహుల్ గాంధీ గారు ఆ ఓటమి గురించి అసలు కనీసం ప్రస్తావన కూడా చేసినట్లు కనిపించట్లేదు. సో బీహార్ సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ వెళ్ళినా వెళ్ళకపోయినా 5 ఉంటారా ఉండరు అనేది పెద్ద డౌట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.